రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో సానం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. 30 రోజులు ముస్లింలు ఉపవాసం ఉండి రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేస్తారని అన్నారు. ఇఫ్తార్ విందుకి ముస్లిం సోదరులు తనను ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాజధానిలో ముస్లిం సోదరులందరికీ మా మాజీ సర్పంచ్ సిద్ధులు గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పండుగ అంటేనే ఒక పవిత్రమైన పండుగ. ప్రతి సంవత్సరం కూడా 30 రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని ఎంతో ప్రార్థించి ఎంతో ఘనంగా చేస్తారు ముస్లిం సోదరులందరూ కూడా. ఈ పండుగ అంటేనే మంచి ప్రేమతో హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఒక మంచి ప్రేమతో చేసుకుంటే చాలా సంతోషం. మేము కూడా చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయినాక కూడా రోజు ఒక 2-3 అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచే, కానీ ఆ ముస్లిం సోదరులందరూ కూడా పిలిచి ఒక ప్రేమతో ఎంతో ఆనందంతో చేస్తారు. చాలా సంతోషం. ఈరోజు సీనిగౌడ్ గారు కూడా పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి మనము ఇఫ్తార్లు ఇడిపించడంలో ఒక పొద్దు ఇడిపించడం ఆ భగవంతుడు మనకు కూడా మంచిగా చూస్తాడు. వాళ్ళని కూడా మంచిగా చూడాలని ముస్లిం సోదరులందరూ కూడా ఈ 30 రోజులు నిజంగా కూడా వాళ్ళ పవిత్ర బంధాన్ని మనం ఒకటి అనుభవించాలి మంచిగా. ఎందుకంటే పొద్దుగా లేచి సాయంత్రం దాకా తినకుండా ఎంతో సంతోషంతో వాళ్ళందరూ కూడా 30 రోజులు ప్రార్థన చేసి ఒక నీళ్ళు దాకా కూడా ఉంటారు. అది చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా ముఖ్యం 5 మాటలు నమాజ్ చదవడం చాలా గొప్పతనం. ఉపవాసం ఉండి కూడా 5 మాటలు చదివి దాన్ని అందరూ కూడా చూస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కాటేదలో గ్రాండ్ ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ పాల్పోచే గారు, మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఈ పవిత్ర మాసం ప్రపంచంలో ఇస్లాం మతానికి మంచి ఆదరణ, మానవత్వంగా మానవులు ఎట్లా జీవించాలా, మానవులకు ఏ విలువ ఇవ్వాలా, ఇవన్నీ ఈ పవిత్ర రంజాన్ రోజులు ఒక్క పొద్దులు ఉపవాసం నుండి మనం మానవునిగా జన్మించడం, ఈ భూమి మీద మంచి పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ముస్లిం సోదరుడు నెల రోజులు ఉపవాసం ఉంటారు. అందులో నాకు ఇఫ్తార్ వారికి ఒక ఉపవాస దీక్ష ఇవ్వడానికి అదృష్టం కలిగింది. ఇదేవిధంగా భగవంతుడు అందరినీ, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, ప్రతి ఒక్కరిని కూడా మంచి చల్లని దీవులతో అందరూ బాగా చూడాలని అందరి సోదరు